2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే, మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసి మురికిలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం. ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ, సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో 15 సంవత్సరాలు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెల్లంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెల్లంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు, పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్యతరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది.